ఒక మొక్కకి ఏం కావాలి? గాలి కావాలి, మనందరికీ తెలిసింది. నీరు కావాలి, మట్టి కావాలి, ఎండ కావాలి. ఎండ అంటే అగ్నితత్వము, నీరు మట్టి అంటే కఫతత్వము, గాలి అంటే వాయుతత్వం. ఈ మూడిట్లో ఏమైనా తేడా వస్తే మొక్క చచ్చిపోతుంది కదా, మనకు తెలుసు. తగ్గినప్పుడు ఏమవుతుంది? ఈ తేడా వచ్చినప్పుడు మొక్కలో వచ్చే చేంజెస్ మనకు కనిపించి మొక్క పాడైతుంది అని అనుకుంటాం కదా, దాన్నే రోగం అని అన్నాం. అనారోగ్యం ఏంటి అంటే వాతపిత కఫాల్లో ఉండే తేడాల వలన అక్కడ కనిపించే సిమ్టమ్స్ ఏదైతే ఉన్నదో దాన్నే రోగము అని అన్నాం. దానికి కొన్ని సిమ్టమ్స్ పెట్టారు. బాగా ఎండ పడిపోయింది అనుకోండి, ఎండ బాగా ఎండు తెగులు అంటున్నాం. దాన్ని కరెక్ట్ గా బ్యాలెన్స్ చేసేసి ఏవేవో నీళ్లు పోసి కరెక్ట్ గా నీడలో పెట్టి దాన్ని బ్యాలెన్స్ చేస్తే బాగుంది. విపరీతమైన వాతం అంటే బాగా గాలి వస్తే ఆకులన్నీ ఎగిరిపోయాయి కదా, అప్పుడు మనం ఏం చేస్తాం? దాని గాలి తక్కువ ఉండే ప్లేస్ లో పెడుతున్నాము. అలాగే విపరీతంగా నీరు ఉండిపోతే దాన్ని నీరు తగ్గించి ఎండలో పెడతాము. అంటే మనం ఏం చేసినా వాతపిత కఫాలని